ముందర అయితే చాలా అందరూ అయిపోయిన వాళ్ళు చూసారు ఆ సమయంలో ఏమి ఎట్లుండదు ఏమిటో చాలా మంది ఎగతాళి చేశారు సార్ నాకు విషయాన్ని అయితే. కానీ నాకు తెలుసు ఎవరన్నా ఎగతాళి చేయలే అని తీసుకొని వచ్చి కొట్టిన తర్వాత కరెక్ట్ 10 రోజులకే చేను కని మారిపోయింది. మందులు అయితే చాలా నెంబర్ 1 సార్. ఎవరు తెల్లనోడు కూడా తీసుకొని కొడితే చాలా ఒక్కటి వరకు ఒక బకెట్ లో కలుపుకోవడమో పై కొట్టడం ఏమో 3000 4000 5000 రూపాయలు పడి కట్టి ఎకరా కొట్టింటే కూడా చేను చూద్దామంటే కూడా ఇంత ముడత కూడా పోలే. మీ పేరండి? నా పేరు శ్రీనివాసులు గౌడ్. శ్రీనివాసులు గౌడ్. ఏ ఊరండి మీది? మాది నెలతలమారి గ్రామం సార్. నెలతలమారి గ్రామం. ఏ మండలం? దేవనకొండ మండలం కర్నూలు జిల్లా. ఎన్ని ఎకరాలు ఇప్పుడు మనం? ఇది 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు. మొత్తం మీద ఎన్ని ఎకరాలు వేసినారు పత్తి? 3 ఎకరాలు. పత్తి 3 ఎకరాలు వేసినాం సార్. వేసినాము ఆడ ఒక దగ్గర మన ఒక 4 రోజులు ఇది కొట్టిన రోజు 6 రోజులు జెట్ స్టార్ దాన్ని కొట్టినాం సార్. కొట్టినారు. అది కొట్టినాక మరి రిజల్ట్ బాగుంది. అది కానీ బాగుంది. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది పంట? ఇది 45 రోజులు సార్. ఇది 45 రోజులు అయింది. ఓకే. అయితే ఎన్ని సార్లు కొట్టింటారు మందు? ఇప్పుడు రెండు సార్లు కొట్టినాం సార్. 2 సార్లు. ఎరువు ఏమైనా వేసినారా? ఎరువు డిఏపి కొట్టేసినాం సార్. అంతే ఒకటేసారి వేసినారు. అయితే ఫస్ట్ స్ప్రే అనేది ఎన్ని రోజులు అప్పుడు చేసినారు? 30 రోజులు కొట్టినాం సార్. 30 రోజులు. ఏం చేసినారు అప్పుడు? అది జెట్ స్టార్ కొట్టినాం సార్. జెట్ స్టార్ ఒకటేనా? అది ఒక్కటే సార్. ఏం కొట్టలేదు. సింగల్ అదొకటే. సింగల్ ఇది ఒకటే ఒకటే. అదొకటే. మళ్ళీ జెట్ స్టార్ కొట్టేటప్పటికి నీ పొలం ఎంత ఉండేది? ఏం సమస్య ఉండేది అన్న? జెట్ స్టార్ కొట్టక ముందర అయితే చాలా అందరూ అయిపోయిన వాళ్ళు చూసారు ఆ సమయంలో ఏమి ఎట్లుండదు ఏమిటో చాలా మంది ఎగతాళి చేశారు సార్ నాకు విషయాన్ని అయితే. కానీ నాకు తెలుసు ఎవరన్నా ఎగతాళి చేయలే అని తీసుకొని వచ్చి కొట్టిన తర్వాత కరెక్ట్ 10 రోజులకే చేను కని మారిపోయింది. అడి పెడితే మందు చేయడం అంటే ఎట్లా ఉండే అప్పుడు? చేను ఎట్లా ఉండే? కన్నిగా మొద్దు బారిపోయి సార్. ఇంత ఉండే సన్నగా చిన్నగా ఉండే మొద్దు బారిపోయి అసలు చూద్దామంటే కూడా చేను అంత మొద్దు బారిపోయిండే. ఓకే. మొద్దు బారిపోయింటే ఇంకా జెట్ స్టార్ కొట్టిన రోజు కొట్టినాక ఒక వారం రోజులకే తడి పెట్టి సార్. ఆ రోజు తగ్గల ఏమి చేను ఏమి ఇట్లా మారిపోయింది, ఏమి ఆ మందు కొడితే అని సగం మంది కూడా అడిగిరే. ఓకే. ఎన్ని రోజులు అప్పుడు కొట్టినావన్నప్పుడు? 30 రోజులు కొట్టినా సార్. 30 రోజులు అప్పుడు 30 రోజులు కొట్టినా. 30 రోజులు అప్పుడు కొట్టింటే మన తర్వాత నీకు రిజల్ట్ ఎన్ని రోజులు కనిపించింది? రిజల్ట్ 6-7 రోజుల నుంచి బాగా రిజల్ట్ కనిపించింది. బాగా నీట్ గా. ఫస్ట్ అంతా ఈ రకంగా అయిపోయిండే. కానీ ఇట్లా ముడుచుకోమైనా కూడా మన జీడ దోమ ఎక్కువైపోయి అది అనేది బాగా పిరిచింది అన్నమాట. దాని వల్ల చెట్టు అనేది గ్రోతింగ్ రాకుండా అయిపోయింది. కనిగా చూసే వాళ్ళు ఎగతాలు చేసినట్టు చాలా మంది రసగా సరిడే. చాలా మంది చూసిన వాళ్ళ ఏం చేను ఇట్లుండదు, మాది చూసి అంత బాగుండదు అట్లుండేది, విత్తనాలు అట్లేదా లేకుంటే మందు కొట్టలేవారు చాలా మంది అంటారు. నా చేను కట్ట ఎగతాలు చేసేది మీరు ఇప్పుడు అంతకారం బాగుంటుంది అనుకోండి. నా మధ్యలో నాకు తెలుసు కాబట్టి అనుకోండి జెట్ స్టార్ తీసుకుని వచ్చి కొట్టినాక వారం రోజులకి ఇప్పుడు ఇక్కడ పోయే కూలోళ్ళు అందరూ చూస్తాను ఏమి ఆ మంది కొట్టిన వాళ్ళు అంత కాకుండా బాగుండదు. ఒకటేసారికి మరి 2వ పారు కొట్టాడా బాగుండదు చాలా మంది అంటూ అడుగుతుంది. నన్ను అడిగిరి ఆ మంది కొట్టానే యావమ్మ తెలిసి కొడితే జెట్ స్టార్ అది కొట్టామని చెప్పి. ఏమేమన్నా మేజర్ నీకు జెట్ స్టార్ కొట్టినాక సార్ దీనికి జీడ దోమ అది పిండి నల్లి ఏమంటారు కదా సార్, అది వల్ల పోయింది సార్. మొత్తం దోమ గాని నల్లి ఏమన్నా అని మొత్తం కేవలం ఇది లేదనుకోవడమే సార్. మొత్తం ఈ కొమ్మలన్నీ ఈ సైడ్ బ్రాంచెస్ కూడా అది కొట్టిన తర్వాత వచ్చింది సార్. అది ఇవే మందులు తప్ప వేరే మందులు ఏం కొట్టలేదు సార్. ఆ తర్వాత జెట్ స్టార్ ఎన్ని రోజులు పనిచేసింది నీకు? అది జెట్ స్టార్ వచ్చేసి బాగా ఇప్పుడు దగ్గర 40 రోజుల వరకు బాగా పనిచేసింది సార్. ఎన్ని రోజులు? 10 రోజులు పనిచేసింది. బాగా పనిచేసింది. 10 రోజులు కొట్టి 10 రోజుల వరకు పైన 10-12 రోజుల తర్వాత ఇది కొట్టింది క్లాప్స్. అప్పటిదాకా దోమ నల్లి ఏమేమి చేయను అయితే చెల్లంగా మన కొట్టినా కొట్టినారు. క్లాప్స్ కొట్టిన తర్వాత ఎన్ని రోజులు క్లాప్స్? ఇప్పుడు సోమవారం అంటే 6 రోజులు సార్. ఇది కొట్టి 6 రోజులు తడిపి ఎట్లా ఇది కొట్టినాం కూడా. అవునవును. ఏమైంది అంటే మోటార్ ఏమైనా చెడిపోయిందా? లేదు సార్, మాకు అది అది రోడ్ లోన వైర్ అనేది ఊడిపోయింది. అందులో ట్రాన్స్ఫారం కాడ తావులు ఉండదని ఇప్పుడు బిగించకపోయినా మాన్లు చెట్లు తగులుకొని ఆడ చెట్లు కొట్టేసుకుంటే వాళ్ళు జంపలు పెరిగేశారు మాది. అందుకోసమనే తడి పెట్టలేదు దీనికి. తడి పెట్టలేదు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే చేను కొంచెం ఇది నీళ్లు అవసరం ఉంది. అవును సార్, నీళ్లు వల్ల బెట్టకు వచ్చినందుకే కొంచెం ఆకనే మందం కనిపిస్తుంది అంతే, అంతకుమించి తడి పెడితే పెట్టలేదు సార్ అసలు. అదే ఫాల్ట్. తడి పెడితే దానికైతే ఇంకా రిజల్ట్ వేరే ఉంటుంది. చూసాం సార్, రిజల్ట్ అయితే నెంబర్ 1 ఉంటుంది. జెట్ స్టార్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? 2 సంవత్సరాలు అయింది సార్. 2 సంవత్సరాల నుంచి మొత్తం ఇవే జెట్ స్టార్ లైకా నెంబర్ 1 పనిచేస్తారు సార్. వాడినాం సార్. లైకా అయిపోయిన తర్వాత జెట్ కార్డు కొడితే జెట్ కార్డు పోయినాక అది ఇంకోటి ఉంచుకుంటున్నట్లోనే రజల్ గోల్డ్ కూడా అది కూడా. ఎట్లా మరి మీకు ఎట్లా తెలుస్తున్నాయి మందులన్నీ? అంటే యూట్యూబ్ లో నువ్వు నీది పిచ్చినాకన్నది ఇంకా ఎప్పుడు అది చూసుకోవడం సార్. ఇంటికి పోయిన తర్వాత 2 ఛానల్ ఒక తప్ప చూస్తాను. మీ ఇద్దరు తప్ప మరి ఉపయోగం ఉన్నాయి మా వీడియోల వల్ల? ఉపయోగం నెంబర్ 1 సార్. ఈ సంవత్సరం మిరప కూడా నీవే వాడదామని నేను అసలు అనుకునేది. ఏడవతాను 1,00,000 రూపాయలు అప్పు తెచ్చుకోం గానీ డబ్బులు పెట్టి మనం ఏంటంటే ఇప్పుడు మరి 12 మందులు వాడి 4,000-5,000 పెట్టి తెచ్చినా మనకి రిజల్ట్ ఉండలేనప్పుడు ఏం చేస్తాం. అందుకోసమనే మన శివసాయ పర్లేదు కోడుమూరులో మనకి ఇవన్నీ దొరుకుతాయి. నీరు కూడా తెలుసు కదా. అందుకోసమనే ఇప్పుడు ఈ సంవత్సరం 2 ఎకరాలు మిరప పెడుతున్నాం.
చెప్తున్నాము. ఓకే ఇంకా మీరిద్దరు దాంట్లో యూట్యూబ్ లో చూసి మీరు ఎట్లా చెప్తే ఆ ప్రకారం ఈ సంవత్సరం మందు కూడా ఫస్ట్ దఫా 50 ఏళ్ళ, రెండో దఫా 50 ఏళ్ళ, స్పేర్ మందు ఫస్ట్ 50 కొట్టాలనేది కూడా దాన్ని బట్టి ఫాలో అవుదామని పత్తి చేను కాడ నుంచి కూడా 7 మొదలు పెడుతున్నారు. మరి క్లాప్స్ ఒకటి ఇప్పుడు 6 రోజులు అయింది కదా, 6 రోజులు నీకు ఇప్పుడు రిజల్ట్ ఇంకా కనిపిస్తుంది? రిజల్ట్ అంటే బాగా కనిపిస్తుంది సార్. నీట్ గా దోమ అయితే లేదు, దోమ చాలా ఉండే. మన గుంట వాసిన రోజు ఈయన వచ్చింది గెలము, అట్లా ఇట్లా గుంట వాస్తుంటే దోమ అసలు చాలా దోమ ఉండే సార్. అసలు లేస్తుండే ఏమంటే ఇప్పుడు తడి లేదని చేను చూసే కొద్ది మనకి కంటికి బాగా కనిపించకుండా అంటే దోమ అయితే లేదు సార్. అసలు దానికి కొంచెం నా తగ్గించి ఇప్పుడు అందులో పెడదాంలే అనే మూమెంట్ లో మాకు కరెంట్ ప్రాబ్లం వచ్చింది. మరి ఇది సింగల్ కొట్టారు, దీంట్లో ఏమైనా కలిపి? దీనిలోకి ఇది విఎంఎక్స్ అడిగితే సార్, విఎంఎక్స్ అడిగితే ఇది కూడా ఇదే మీరు చెప్పిన ప్రకారం మీదే అడిగితే విఎంఎక్స్ అడిగితే 2 ఎకరాలకు మాత్రం ఉంది, ఎకరాకి లేదని. ఎకరాకి లేకోకుంటే మరి ఎట్లా అని నాకు వేరే మన ఉత్తమ మ్యాక్స్ ఉంటుంది కదా సార్, ఆ మ్యాక్స్ తీసుకుని వచ్చి కేజీ క్లాప్స్ 3 ఎకరాలు కొట్టినా సార్. ఇంకా చిన్న దానికైతే కేవలం జెడ్ స్టార్ ఒకటే కొట్టినారు. మళ్ళీ మందుల వల్ల రైతులకు ఉపయోగం ఉందంటారు? చాలా ఉపయోగం సార్. అసలు ఇప్పుడు వేరే షాపులు లేకపోతే ఏం చేస్తారంటే దోమ ఒకటి, దానిలోకి అదొకటి ఇదొకటి జీడ కొట్టని 3-4 రకాలు కలుపుకున్న బకెట్ లో అంత ఇట్లా ఆ చేతుల్లో నుండి పట్టుకున్న వాళ్ళ ఫాల్ మంచి పనాలి. ఇది ఏం లేక ఏటి జెట్ ఒక్కటే మందికే మొత్తం క్లీన్ అయిపోతుంది. దోమ నల్లి దోమ మొత్తం ఇది లేదనుకుండా పోతుంది క్లీన్. రైతుకి ఇంకోటి ఏమంటే ఏదైనా దోమకి నల్లికి గ్రోత్ కి ఏం తేవాలనే ఆలోచన. గ్రోతింగ్ కూడా చాలా నెంబర్ 1. అంత ఏవి రాకోకుండా బాగా మరి నాచురల్ వస్తాం, బాగా చెట్టుకి ఎంత రావాలో అంతే వస్తాం. మనకి ఇంకోటి ఏమంటే ఈ సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వస్తుంది సార్, బాగా రావాలి. ఒకసారి చూపి బిడ్డగా కొమ్మలు కూడా మనకి బాగా వస్తుంది సార్, దగ్గర వస్తుంది. ఏడ కూడా నీకేం జండ సాగి దానట్టేం లేదు, దగ్గర తడి ఉంటే సార్ ఇంకా నెంబర్ 1 వస్తుంది సార్. తడి లేదని చెట్టు ఏమంటే మనకు చూసేకి కొంచెం ఇంకా అంత బాగా కనిపించలేదు. అయినా ఇప్పుడు దీనికి తడి తగిలిస్తే మాత్రం ఇంకా బాగుంటుంది సార్. తడి పెడితే అసలు నెంబర్ 1 వస్తుంది. 45 రోజుల పంట అండి. రైతు 2 స్ప్రేలు చేశాడు ఇప్పుడు దాకా. స్టార్ స్ప్రే చేశాడు 30 రోజులప్పుడు, తర్వాత 40 రోజులప్పుడు క్లాప్స్ స్ప్రే చేసినాడు. 2 స్ప్రేలకి ఇప్పుడు మనకు ఈ విధమైన సిచ్యువేషన్ లో ఉంది పంట. ఆ తర్వాత లైకా కొట్టేపాటికి మంచి పూత కాపు వస్తుంది. తర్వాత నెక్స్ట్ రౌండ్ లైకా కొడతాం సార్. మరి ఎంత వచ్చింది దిగుబడి అన్న మీకు? బాగా వచ్చింది సార్. ఏమంటే హైట్ పెరిగిపోయి కాయ సగం కుళ్ళిపోయింది సార్. వర్షానికి అసలు వర్షం పట్టుకుని కాయ అయితే బాగా కాసింది. కాకపోతే అసలు చాలా మంది అంటారు బాగా కాసేది కాపీ ఆ మందు కొడుతున్నాం అంటారు. అసలు నన్ను పోతే కానీ వస్తుండే అట్లా కనిగా మూసుకొని పోయి సగం కాయ కుళ్ళిపోయినా కూడా వాటికి ఇంకా బాగానే వచ్చేది. బాగానే వచ్చింది. అదే పోయినసారి వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. కానీ మనం పంట దిగుబడి తీసేంత వరకు అయితే తీసినాం. మందులు అయితే చాలా నెంబర్ 1 సార్. ఎవరు తెల్లనోడు కూడా తీసుకొని కొడితే చాలా ఒక్కటి వరకు ఒక బకెట్ లో కలుపుకోవడం పై కొట్టడం అంతే. ఏవి తెచ్చుకోవాలని ఆలోచన ఆలోచన లేదు. నీడైతే సగం మంది చొప్ప 2-3 వాడిచ్చిండే. ఈ సంవత్సరం ఇప్పుడు ఇంకా ఆట వాళ్ళకి మనసులో ఉండాలని కొట్టాలి కదా సార్. ఇప్పుడు నాకు ఎవరు చెప్పలేను, మీ యూట్యూబ్ చూసి నన్ను ఎందుకు కొడుతున్నానంటే నా ప్రేమ చూద్దామని కొడుతున్నాను. నాకు రిజల్ట్ కానీ వచ్చిందానికి నాకు కొడుతున్నా. ఈ సంవత్సరం 1 లక్ష రూపాయలు అప్పు తీసుకోగానే మీరు కూడా మీరు చెప్పిన మందులే బిచ్చి నాయకని నువ్వు చెప్పిన ఖచ్చితంగా వాడదామని అంటున్నా సార్. ఖచ్చితంగా వాడండి. మేము కూడా ఏమంటే మిమ్మల్ని రైతులు మోసం చేసే ఉద్దేశం ఎప్పుడు లేదు. మేము ఒక రైతుని బాగుపరచాలనే ఉద్దేశంతోనే మేము ఈ ఫీల్డ్ తిరిగి తెలియజేస్తున్నాము. ఎవరినో రైతునేమో మభ్య పెట్టాలని చెప్పేసి ఏమైతే లేదు. కొంతమంది రైతులు ఏమనుకుంటున్నారంటే ఇవి కొడితే బయో మందులు అనుకుంటున్నారు. కొడితే అవి కాపులు రావు, దిగుబడులు రావు అంటున్నారు. మరి దానికి మీరు ఏమంటారు? మరి బయో మంది అయితే కాదు సార్. ఇది ఎందుకంటే వాళ్ళు వరకు మాత్రం అనుకుంటున్నారు కానీ బయో మంది అయితే అప్పుడే అది వేరే సార్. అప్పుడే దానికి కథ వేరే ఉంటుంది. ఊరక గ్రోతింగ్ సాగుతుంది కానీ అసలు మరి పైరు కోసం పడిపోతుంది. ఇది అట్లా లేదు, ఒకటి మామూలుగా అంత హైట్ రాకుండా కానీ ఒకటి ఏం సైడ్ ఎఫెక్ట్ లేనట్టుగా చెట్టుకి గ్రోత్ ఎంత రావాలో అంతే వస్తుంది. దానికి ఇప్పుడు మనం కొట్టిన రైతు కూడా కింద నుంచి కూడా కాపు వస్తుంది చూడండి. కాపు కనిపిస్తుంది కదా. ఓన్లీ గ్రోత్ కాదు, మీకు బయో మందులు కొడితే ఓన్లీ పెరుగుకుంటూ పోతుంది కానీ కాపు రాదు. హైట్ వస్తుంది సార్. ఊరక పొడుగు హైట్ పెరుగుతుంది అంతే. ప్లస్ సైడ్ బ్రాంచెస్ అనేది రాదు. కాబట్టి రైతులు అయితే ధైర్యంగా వాడుకోవచ్చు అంట. ఖచ్చితంగా బాబా వాడుకోవచ్చు సార్. మేము కూడా ధైర్యంగా రైతులు చెప్పేదైతే నువ్వు ఖచ్చితంగా మిరపకు కూడా వాడు. గ్యారెంటీ వస్తాము, ఖచ్చితంగా వస్తాము. ఖచ్చితంగా మందుల గురించి రిజల్ట్ ఉన్నాయో రైతులకి లేదనేది మనం తెలియజేద్దాం, నీ ద్వారా కూడా తెలియజేద్దాం. ఏడు వాడిద్దామనే సార్ మిరపలు కూడా నా సొప్పే మన ఈ ఆయన కూడా మనకు తెలిసిన ఆయన ఏడు సొప్పే మన నువ్వు చెప్పిన మందుల ప్రకారమే వాడిద్దాం. కోడిమూరులో మన శివసాయి ఫర్టిలైజర్ మందులు వాడిద్దామని మనం కూడా ఏడైతే అదే ప్రకారం ఉన్నాం సార్. ఏట ఊరికే బయట కొట్లలో మరి
అన్ని పళ్ళు అవి ఇస్తారు 4,000 3,500 ఒక్కో పారు కొట్టి 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 అప్పులు పాలైపోతున్నా సార్. అవునవును. ఈ సంవత్సరం నేను అనుకునేది ఇంతవరకు అయితే 2-3 సంవత్సరాలు చూస్తున్నాం మీ యూట్యూబ్ లోనే. కానీ ఎందుకంటే మా వద్ద డబ్బులు లేక నిలబడిపోయినారు. ఇంక మా మీడు ఏమనుకున్నామంటే ఇంక ఏడైనా ఇప్పుడు మనం పంట అమ్ముకుని వచ్చిన వాళ్ళు కట్టాల్సిందే కదా, తప్పదు. అదే ఇంక ఊరక రైతులతో ₹1,00,000 అప్పు తీసుకొని ఊర కొట్టేపారు మనకి కావాల్సిన మందులు కొట్టుకుని మనకి అన్ని రకాలు కూడా బాగుంటది కదా అని అనుకుంటున్నాం సార్. అనుకుంటున్నారు. మీరు చెప్పిన మందులే వాడదాం అనుకుంటున్నాం. వాడండి ఖచ్చితంగా మీరు దిగుబడి అయితే మంచిగా తీసుకుంటారు. ఆ దేవుని దయ వల్ల వాతావరణం ఇంకా అనుకూలిస్తే కూడా ఇంకా బాగుంటది మనకి. మన ప్రయత్నం మనం దిగుబడి తీసుకునేంత వరకు మంచి మందులు స్ప్రే చేసి మన కష్టం మనం చేయాలా. ఆ తర్వాత దైవ నిర్ణయితం ఏదైనా చేయాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే. అయితే మనకి రైతులకైతే మా పరంగా అయితే మంచి మందులే చెప్తున్నాం. మందులు సార్ మందులు అయితే అసలు ఏమి అడగకూడదు, ఎవరు తెల్లనోడు కూడా కొట్టుకోవచ్చు. ఓకే. ఎక్కడ మీరు కోడుమూరులో తెచ్చుకున్నారు మందులు? శివ సాయి ఫర్టిలైజర్ సార్. శివ సాయి ఫర్టిలైజర్ సర్కిల్ రోడ్ కి ఎదురుగుంది కదా. అవునవును. అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నది 2 సంవత్సరాల నుంచి అక్కడే తీసుకుంటారు. ఓకే. అయితే మిరపకు ఈసారి కూడా వాడండి. ఈ సంవత్సరం అయితే కన్ఫర్మ్ వాడతాం సార్. వాడండి. ఇప్పుడు మీకు ఎందుకంటే పత్తిలో కూడా వాడారు కాబట్టి మీకు తెలిసింది. మేము చెప్పే మందులు రిజల్ట్ ఎలా ఉన్నాయో మీకు నమ్మకం వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము చెప్పిన మందులు నమ్మి వాడినందుకైతే మీకు నష్టమైతే నష్టమైతే లేదు. అదే మాకు కావాల్సిన రైతులకు మా అలకర రైతులకి మిరపలకు వాడించిన చేనులో అసలు మా 3,000-4,000 కొట్టిన మందులు కూడా మీరు వాడించిన మందులు 1 బుడ్డి 2 బుడ్డి అట్లకి మామూలు ఇట్లా అర్ధ లీటర్ వరకు మిరపకు వాడించారా. నెంబర్ 1 వరకు ఇంత ముదురు లేకుండా నీట్ కూడా ఏమో 3,000, 4,000, 5,000 రూపాయలు పడి కట్టి ఎకరా కొట్టింటే కూడా చేను చూద్దామంటే కూడా ఇంత ముడత కూడా పోయలేదు. అందుకోసమని మనం ఏడం ముందు నుండి నార పోసినప్పటి నుండి మనసులో అనేది ఒక ఫిక్స్ అయిపోయింది. అంతే. ఏ పరిస్థితి ఉన్నా ఈ సంవత్సరం అయితే మిరపకి వాడాలి అనేది మనం ఫిక్స్ అయిపోయాం సార్. మా ఇది కూడా పత్తిలో ఇవే మందులే వాడు, ఏ మందులు పక్కకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాడతాం సార్. ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తది. దానికి మా బాధ్యత అది. కంపల్సరీగా మీకు మేము నష్టం అయితే చేసే ఉద్దేశం ఎప్పుడు కూడా లేదు. మంచి మందులే, ఇంకా మంచి మందులైనా మీకోసం మేము చెప్తా ఉంటాము. వాడండి. ఇంకా మీకు నచ్చినప్పుడు మాత్రమే తోటి రైతుకి చెప్పండి. ఆయన వాడతాడా వాడడా అనే తర్వాత మాట సహాయం అయితే చేయండి. చేస్తున్నాం సార్. మాట సహాయం వరకు చేయండి చాలు. అతని ఇష్టం. తర్వాత వాడతాడా వాడకపోతే ఎందుకోసం అంటే మనం ఒక రైతు మనమే సాయం చేసుకోవాలా. ఎవరో వచ్చి ఏదో చెయ్యరు మనకి. కాబట్టి ఒక మాట సాయం మీరు బాగుంటే ఇంకో రైతుకి చెప్పండి. ఆయన ఇష్టం, వాడితే వాడతాడు, లేదంటే లేదు. అంతే కదా. అదే అన్నమాట. కాబట్టి ఇదండి మనకి శ్రీనివాసులు అన్న రైతు ఇక్కడ ఈ 3 ఎకరాలకు గాను 2 స్ప్రేలు 45 రోజుల పంట. ఏది సీడ్ ఏదన్నది? ఇది సైనాపతి అని 369 లో సార్. సైనాపతి క్రిస్టల్ వాళ్ళది. అవును, సైనాపతి అని చెప్పేసి క్రిస్టల్ వాళ్ళది సీడ్. ఇది 45 రోజుల పంటకి 2 స్ప్రేలు మాత్రం చేశాడు రైతు. ఇప్పుడు ఒకటి ఫస్ట్ జేటీ స్టార్ చేశాడు, తర్వాత 6 రోజుల క్రితం క్లాస్ స్ప్రే చేసినారు. ఆ తర్వాత ఈ నీళ్లు కడితే కనుక ఇంకా ఎక్సలెంట్ ఉంటది. ఇది ఒక్కో మంది అయితే ఖచ్చితంగా 10-12 రోజుల వరకు అయితే పనిచేస్తుంది. బ్రహ్మాండం సార్. 15 రోజుల వరకు బాగా పనిచేస్తుంది సార్. 15 రోజుల వరకు ఖచ్చితంగా పనిచేస్తుంది. 15 రోజుల వరకు కంపల్సరీగా మనకు గ్యారెంటీ పనిచేస్తుంది. 15 రోజులు దాటేరని మనకు ఖచ్చితంగా కొట్టాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే నాకు ఫోన్లు చేసే రైతులు కొంతమంది ఏంటంటే మన మందు ఒకసారి వాడి మళ్ళీ వేరే మందులు వాడిన తర్వాత కూడా మళ్ళీ మన సైడే వస్తా ఉన్నారు. అంటే కొంతమంది రైతులు ఏమన్నా అన్న మనం మీరు చెప్పిన మందులు వాడినంత రిజల్ట్ వేరే మందుల దాకా వెళ్తే మాకు రావట్లేదు, ఆ సాటిస్ఫాక్షన్ అనేది రైతుకి రావట్లేదు అనమాట. మనకు రైతులే చెప్తా ఉన్నారు. అంటే అంత బాగున్న రిజల్ట్స్ అని కూడా చెప్తా ఉన్నారు అనమాట. అది వాస్తవమే కదా. అది వాస్తవం సార్, వాస్తవమే. కాబట్టి ఇదండి, వాడుకుంటే రిజల్ట్స్ అనేవి ఇంత బాగుంటాయి. మన శ్రీనివాసులు రైతు కూడా మనల్ని నమ్మి వాడుతా ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేసే ఉద్దేశం అయితే మా దగ్గర లేదు. ఖచ్చితంగా రైతుకి 100% ఉపయోగపడే విధంగానే చెప్తా ఉంటాము. కాబట్టి రైతులు మీరు బయోమందులు అని చెప్పేసి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నష్టపరిచే ఉద్దేశం మాకు ఎప్పుడు కూడా లేదనమాట. మీకు ఉపయోగపడే మందులే కంపల్సరీగా చెప్తా ఉంటాము. ఇంకోటి అన్న, నువ్వు బయట మందులు ఏమన్నా 2 స్ప్రేలు కొడితే కనుక ఈ రకంగా చూసినాం సార్. ఇంతకు కొట్టి చూసినాము, కానీ ఇట్లా రాలేదు. ఇట్లా రావడం అంటే 2 స్ప్రేలకి దానిలే కానీ 3-4 రకాల మందులు ఇస్తారు సార్. కొట్టినా కూడా చేను ఈ రిజల్ట్ రాదు. ఫస్ట్ మరి ఇది 3 ఎకరాలకి ఎంత అయింది? ఫస్ట్ సార్ జేటీ స్టార్ ఎకరాకి 6 ట్యాంకులకి అది కొట్టేది. ఇది 6 అంటే ఆయన ఏమన్నాడు అన్న, జేటీ స్టార్ 2 బుడ్లు ఉన్నాయి, లైక కూడా కొట్టచ్చులే, 2 లైక తీసుకొని 2 అంటే నాను బుడ్డి ఎగస్ట్రా ఉన్నలే అన్నట్ల చిన్న పైరు కదా సార్ ఇది. అది మన మిరపకి 4.5 గంటతో వేసుకొని కొడదాంలే అంటే కొంచెం మందు ఎక్కువ అయిపోయాయి. ఉన్నలా చిన్నదాన్ని కొడదాంలో వచ్చి దానికి తక్కువ వచ్చాయి. మరి అది కూడా దీనికి వాడతారు. ఇది 1/2 లీటర్ తీసుకుని లైక 2 బుడ్డీలు తీసుకునండి. తర్వాత
క్లాప్స్ కొట్టారు. ఇప్పుడు ఇది క్లాప్స్ కొట్టాను. ఓకే, కాబట్టి ఈ మందులు మీకు మేజర్ గా చూసుకుంటే అండి అన్ని రకాల సమస్యలకు ఒకటే మందే పనిచేస్తుంది. దీంట్లో ఆప్షనల్ గా మీరు ఒక న్యూట్రియన్స్ మాత్రమే వేసుకుంటే చాలు. ఒకటే సార్ అన్ని అంతకుమించి మీరు ఏది కలపాల్సిన అవసరం లేదు. ఇంకా అవసరం లే, ఒక దోమకి మరి జీడకి దానికి దీనికి కలుపుకోవాల్సిన అవసరం కూడా లేదు. పిండి అవసరం లేదు. మనకి మొక్కలు కూడా చూడండి ఇప్పుడు వాడిన దానికి మనకి సైడ్ బ్రాంచెస్ కానీ అదే విధంగా గ్రోత్ కానీ ఎలాంటి దోమ నల్లి సమస్యలు లేనట్టుగా కూడా దోమ అనేది లేదు సార్. మన చాలా దోమ అంటే మన గుణవాసిన అసలు ఇట్లా పోతుంటే అసలు అంత దోమ అంటే అసలు ఇప్పుడు దోమే లేదు అసలు లేదు. ఇంకా నీళ్లు కడితే ఇంకా ఎక్సలెంట్. నీళ్లు కడితే సార్ బాగా ఇంకా తడి ఉంటది కదా, బాగుంటది చేయడం కాబట్టి బాగుంటది. చాలా ఎక్కువ ఉండేది. నేనే తిట్టినా, ఏంద్రా ఇట్లా పెట్టినావు నువ్వు అని చెప్పేసి నేనే తిట్టినా. అంటే సార్ మొన్న పండుగ వచ్చి కదా, ఒక రోజు లేట్ పండుగలో కొడదామంటే కొట్టలేకపోతే మా వాళ్ళు ఎవరు ఆడవాళ్ళని ఆడవతల పండుగలో చుట్టాలు వచ్చిందని రాలేకపోయినా. ఆడవాళ్ళంతా ఒక రోజు పండుగలు ఎన్ని ఉన్నా మాకు ఈ పండుగ భారీగా ఉంటది. భారీగా ఉంటది. పండుగ కోసం కొంచెం లేట్, కొంచెం ఒక 2 రోజులు లేట్ అయింది సార్. అంతే, ఏం కాదు. ఇప్పటికైనా ఏం కాలేదు కానీ కంపల్సరిగా వచ్చేస్తారు. కొంచెం నీళ్ళోటే వదలనా, నీళ్ళోటే పెట్టుకో ఇప్పుడు. సరే సార్, నీళ్ళ గురించి ఏమంటే సార్ కింద చూద్దాం, ఖచ్చితంగా చూద్దాం. దాని దగ్గర కూడా వెళ్దాము. ఇదండి వీడియో. మన శ్రీనివాసులన ఈ స్ప్రే చేసిన దానికన్నా రిజల్ట్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మనం రైతులకు అయితే ధైర్యంగా వాడుకోవచ్చు సార్. రైతు వచ్చేసి మనకు కోడుమూరులో శివసాయి ఫర్టిలైజర్స్ అని చెప్పేసి ఉంటుంది. దేవనకొండ ఎమ్మిగనూరు సర్కిల్లోనే అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళి రైతు తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇది రైతుతో నెక్స్ట్ ఫీల్డ్ లో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ అండి. ఓకే సార్.